హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు మీ అందరికీ కూడా చాలా ఇష్టమైన, మా గార్డెన్‌కి ప్రత్యేకమైన, అన్నిట్లికంటే మన చిన్ని కన్నయ్యకి ఎంతో ఇష్టమైన వైజయంతిమాల మొక్కండి. ఆ మొక్క చూపించడంతో పాటు, ఈ మొక్క విత్తనాలు కూడా మీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అందుకనే మా చిన్ని కన్నయ్యని ఇంకా మేము గార్డెన్‌లో ఎక్కడా ప్లేస్ సెట్ చేయలేదు. ఈలోపు ఈ మొక్క ఎలాగంటే వైజయంతిమాల మొక్క అంటే అందరికీ కూడా కృష్ణుడికి చాలా ఇష్టమైన జపమాల. అంటే అది ఆ పూసలని మాల కింద గుచ్చి కృష్ణుడికి వేస్తారటండి. నాకు ఈ మొక్క పెంచాకే ఈ మొక్క యొక్క విశిష్టత, ఈ మొక్క గొప్పతనం నాకు తెలిసింది. ఇంత చక్కటి మొక్క, ఇంత అద్భుతమైన శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మొక్క మా గార్డెన్‌లో ఉండడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇటువంటి మొక్క నా సబ్స్క్రైబర్స్ కూడా పెంచుకున్నారనుకోండి, నాకు మరింత సంతోషం కదా! అందుకని ఈ విత్తనాలన్నీ నేను అలాగే జాగ్రత్తగా ఫెర్టిలైజర్స్ ఇస్తూ, పెస్టిసైడ్స్ కొడుతూ, అంటే మామూలుగా మొక్కలకన్నిట్లికి కేర్ తీసుకున్నప్పుడు దీనికి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ నేను ఈ మొక్కను పెంచుతున్నాను. ఫస్ట్ టైం అండి మా గార్డెన్‌లో వైజయంతిమాల మొక్కను పెంచడం. అలాగే ఈ పూలు పూసినప్పుడు అది కూడా చిన్ని చిన్ని వీడియోస్ నేను తీశాను. అవి కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఈ మొక్క నాకు చాలా యాదృచ్ఛికంగా మా గార్డెన్‌లోకి వచ్చిందండి. ఒక గ్రూపు ఫ్రెండు కొన్ని విత్తనాలు నా చేతికిచ్చి, "ఏవండీ మీరు వేసుకుంటారా?" అని అడిగారు. "ఏంటండి ఇవి?" అంటే, "చిన్న చిన్న పూసల్లాగా ఉన్నాయి. నాకు అర్థం కాల. వైజయంతిమాల మొక్క విత్తనాలండి. మీరెలా వేస్తే వస్తాయి" అన్నారనమాట. "సరే మేడం ఇవ్వండి" అని చెప్పేసి వేశాను. వేసిన తర్వాత అవి చిన్ని చిన్ని గడ్డి మొక్కల్లాగా వచ్చినాయండి. మొక్కజొన్న మొక్కల్లాగా. అప్పుడు నాకు దాని గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే, ఎందుకంటే నేను ఎప్పుడూ ఇంతవరకు మొక్క చూడలేదు. వైజయంతిమాల మొక్క. ఇది మా గార్డెన్‌లోకి వచ్చాకే నేను చూశానండి. ఆ తర్వాత నేను యూట్యూబ్‌లోను మన గూగుల్‌లోను సెర్చ్ చేస్తే ఈ మొక్క గురించి, ఈ మొక్క గొప్పతనం గురించి నాకు తెలిసింది. ఇంత అందమైన, అద్భుతమైన మొక్క మా ఇంట్లో ఉండడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. ఎప్పుడెప్పుడు ఆహ్, అవన్నీ ఆ విత్తనాలన్నీ దండ కిందకొచ్చి మా కృష్ణయ్యకి వేస్తానని ఉన్నా గాని ముందు మా సబ్స్క్రైబర్స్‌కి ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా పండో, కాయో పండిందనుకోండి, అది మనం నైవేద్యం కింద దేవుడికి ఇస్తాం కదా! అలాగా ఇప్పుడు నేను కోసిన వెంటనే నేను కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ విత్తనాలు పంపించడం కోసం ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పోస్ట్ చేశాకండి నాకు కామెంట్ సెక్షన్‌లో కావాల్సిన వాళ్ళు పెట్టండి. పెడితే ఆ కామెంట్స్‌ని బట్టండి నేను ఎవరికి ఈ మొక్క పంపించాలి ఏంటన్నది నేను ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే గనక నేను పంపించలేను కదా! వాళ్ళకి నేను లక్కీ డిప్ తీసండి పంపిస్తాను. మీకు పాత వీడియో చూపిస్తానన్నాను కదండీ! అదేనండి ఇది. ఇంచుమించు 1 మంత్ బ్యాక్ తీసిందనమాట. చూసారా? చిట్టి చిట్టి వరి వెన్నుల్లాగా ఎలా ఉన్నాయో. ఇంచుమించు వరి, మొక్కజొన్న ఆ జాతికి చెందిందే కదండీ! అందుకని ఆ మొక్క కూడా ఇంచుమించు అదే తీరులో ఉంది. ఒక వెన్ను తీసి చూపిస్తున్నాను మీకు చూడండి. మనకి వరి కంకులుంటాయి చూసారా? ఇంచుమించు అలాగే అనిపిస్తుందండి. ఇలా ఒక పూస కిందొచ్చి దానిపైన కుచ్చులాగా వచ్చింది. ఇంచుమించు మనకి గోధుమ, వరి మొక్కలు గమనిస్తే ఇంచుమించు అవి కూడా ఇలాగే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఇది వరి ధాన్యం అయితే చిన్న చిన్నగా ఉంటుంది. ఇది కూడా పూసలు పూసల్లా ఉన్నవి చిరుధాన్యం అనమాటండి అది. ఆ ధాన్యం పైన చిన్ని వెన్నులాగా భలే బాగుంది కదండి! ఆ పూలు కూడా చాలా తమాషాగా ఉన్నాయి. లైటిష్ బ్రౌన్ అని చెప్పొచ్చేమో. వైజయంతిమాల విత్తనాలు కోసేద్దామండి. ఇలా కొంచెం బాగా నలుపు రంగుకి వచ్చినవి నేను కోస్తున్నాననమాట. గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసి చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇవి ఒక రకమైన మిల్లెట్స్ అటండి. అంటే మనకి రాగులు, సజ్జలు, కొర్రలు ఉంటాయి కదా! అలాగే ఒక రకమైన మిల్లెట్స్ అట. ఇవి చైనాలో అయితే వాళ్ళు ఆయుర్వేదం, వైద్యంలోనూ ఉపయోగిస్తారట. రెగ్యులర్‌గా ఆహారంలో తీసుకోవడానికి కూడా ఉపయోగిస్తారటండి. ఇవి కొంచెం చిన్న సైజు మొక్కజొన్న పొత్తులు వస్తాయి చూసారా కంకిల్లాగా? అలా చిన్న చిన్నగా సబ్ బ్రాంచెస్ కింద వచ్చినియి అనమాట. నేను క్లోజ్‌లో చూపిస్తాను మీకు. ఇవిగోండి ఇలా ఉన్నాయి. తయారైనవి
ఇలా కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయండి. ఇలా డార్క్ కలర్లో ఉన్నవి నేను కట్ చేసేస్తున్నాను. చూసారా, ఇలా విత్తనాలు విత్తనాలు కింద. ఇలా కొన్ని తెల్ల రంగులో కూడా ఉన్నాయండి, తయారైపోయినవి. మనకి లేతవి పచ్చిగా ఉన్నాయి చూపిస్తాను. ఇదిగోండి పచ్చిగా ఉన్నవి. కొన్ని తెలుపు రంగులోను, కొన్ని నలుపు రంగులోను ఉన్నాయండి. బాగానే వచ్చినాయండి. గుచ్చితే ఒక దండ అయిపోతుందేమో మన కృష్ణయ్యకి. ఈ చెట్టు మీకు ఎలా ఉంటుందో చూపించడం నేను మర్చిపోయాను. ఈ చెట్టు మనకి ఇంచుమించు మొక్కజొన్న మొక్కలాగే ఉంటుందండి. జొన్న, మొక్కజొన్న అంటే ఇవి ఏకదళం, అంటే మోనోకాట్ ప్లాంట్స్ అనమాట. గడ్డి జాతి లాంటివి. బహుశా దీని లైఫ్ టైం కూడా 6 months అలా ఉండొచ్చేమో. నేను ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదండి మా గార్డెన్లో పెంచడం. అయ్యో పడిపోయింది. ఇవి నేను 20 లీటర్స్ బకెట్లో 3 మొక్కలు వేసానండి. మనం 2 మొక్కలు, 3 మొక్కలు, మ్యాక్సిమం 4 మొక్కలు, అంతకంటే పట్టవండి దీంట్లో. ఎందుకంటే దానికి బలం సరిపోవాలి కదా. ఈ 20 లీటర్స్ బకెట్లో 4 మొక్కల వరకు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 మొక్కలు వేసానండి. పొడవు కూడా ఇంచుమించు ఒక 4 అడుగులు 5 అడుగుల వరకు పెరిగినట్టు పెరిగిందండి. ఇదిగోండి చాలా హైట్ వచ్చింది మొక్క. మనం నేలలో వేస్తే ఇంకా చాలా చక్కగా గుబురుగా రావచ్చు. ఇదిగోండి విత్తనాలు తెల్ల తెల్లగా నల్ల నల్లగా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది తీసేస్తే మనకి పూసలా వచ్చేస్తుందండి. మధ్యలో చిన్న కాడలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నేలలో విత్తుకున్నాం అనుకోండి, ఈ మధ్యలో ఉన్న కాడ లాంటి దాని నుంచే మనకు మొలక వస్తుంది. చాలా సులువుగా వచ్చేస్తుందండి విత్తనం. పెద్ద జెర్మినేషన్ గట్లకి ఇబ్బంది ఏం పడక్కర్లేదు. కొంచెం నేను విత్తన శుద్ధి చేసి నాటుకున్నాను. ఇలా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు వచ్చేస్తున్నాయండి. మనం గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు పెంచుకున్నా కానీ కొన్ని మొక్కలు మనకి చాలా సాటిస్ఫాక్షన్, అంటే అన్ని మొక్కలు మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి కాదనో. కాకపోతే ఇటువంటి కొత్త కొత్త మొక్కలు, అలాగే కొన్ని రకాల వాల్యూస్, శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరం అని చెప్పేసి అనే ఈ వైజయంతిమాల మొక్క, ఇటువంటివి డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు పెంచుకోవడం మనకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కదండి. ఇదిగోండి చిన్ని కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వైజయంతిమాల. ఈ పూసలు కోసే టైంకి ఈ శ్రీకృష్ణుడి బొమ్మ మా ఇంటికి రావడం అనేది ఎంత యాదృచ్ఛికం అండి. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణుడి సమక్షంలో నేను ఈ వైజయంతిమాల మొక్కలు విత్తనాలు సేకరించడం, అది నేను 10 మందికి పంచాలని అనుకోవడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుందండి. ఈ విత్తనాలు జస్ట్ మనం ఇలా నాటేస్తే వచ్చేస్తాయండి. మనం మాల గుచ్చాలి అనుకుంటే మధ్యలో ఉన్న ఈ కాడ లాంటిది తీసేస్తే చిన్న హోల్లా వచ్చేస్తుంది అనమాట. దాంట్లో మనం సూది దారం పెట్టేసుకుని గుచ్చుకుంటే అండి చక్కగా శ్రీకృష్ణుడికి వేయడానికి వైజయంతిమాల రెడీ అయిపోతుందండి. ఈ వైజయంతిమాల పూసల్ని జపమాల పూసలని కూడా అంటారు. అంటే జపమాల కింద కూడా ఉపయోగిస్తారటండి. ఇక ఈ క్రాపు అయిపోయినట్టే ఉందండి. మళ్ళీ కొత్త చిగుళ్ళు రావాలి. అందుకే ఇంకా నేను చాలా వరకు కోసేస్తున్నాను. ఇది మనం మొక్కకు కూడా బరువు తగ్గించామనుకోండి, అదిగో చిగుళ్ళు రావడానికి మళ్ళీ పూయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని నేను అయిన కాయలన్నీ కోసేస్తున్నానండి. ఒక బ్రాంచ్ మీకు విడిగా చూపిస్తాను. నేను చిన్న వైర్ వేసి కట్టేశానండి, ఎందుకంటే అటు ఇటు వచ్చి విరిగిపోతాయేమో అన్నట్టుగా నేను కట్టేశాను. ఇదిగోండి ఒక్క బ్రాంచ్ మీకు చూపిస్తున్నా. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇలా వచ్చి దీనికి ఒక్కొక్క ఆకు, దానికి ఒక వెన్ను
వెన్ను అంటే విత్తనాలు వెన్ను అనమాట. ఈ ఆకు పక్కనే వెన్ను వచ్చిందండి. ఇలాగా ప్రతి ఆకుకి ఒక్కొక్క వెన్ను వచ్చింది. ఆకాకి వెన్ను వస్తూ చక్కగా ఎంత బాగుందండి. ఇక్కడ ఏదో కిళ్ళి పొట్లంలా ఉంది చూసారా. మొక్క వట్టినే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉందండి ఈ వైజయంతిమాల మొక్క. ఇంకా కోస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయండి విత్తనాలు. మనం ఇలా జస్ట్ అంటే చాలండి, చక్కగా వచ్చేస్తున్నాయి విత్తనాలు. పడిపోతాయేమో అని జాగ్రత్తగా పట్టుకుని కొయ్యాల్సి వస్తుందండి. కిందకి పడిపోయినాయి అనుకోండి మనకు మళ్ళీ దొరకవు కదా. నున్నగా ఉన్నాయి కదండి, చక్కగా దొల్లుకుపోతాయి. బాగానే వచ్చినాయండి, ఎక్కువే. మొత్తానికి చాలా వరకు కట్ చేసేసానండి. ఇంకా కొన్ని కాయలు పచ్చిగా ఉన్నాయండి, ఇవి వదిలేసాను. ఇక్కడ చూసారా, ఇది క్లియర్గా తెలుస్తుంది కదని చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇలా పూస లాగా మనం తీసేస్తే అండి ఇక్కడ చిన్న హోల్లో వస్తుంది. ఆ హోల్లో మనం సూది దారంతో గుచ్చుకుంటే చక్కగా మన కృష్ణయ్యకి అందమైన జపమాల, అదేనండి వైజయంతిమాల, రెడీ అయిపోతుంది. ఇవ్వండి విత్తనాలు. మరి ఎవరికి కావాలో కామెంట్ సెక్షన్లో పెడితే నేను లక్కీ డ్రా తీయడము లేకపోతే ఎలా నా వీలుని బట్టి నేను చేస్తానండి. ఈరోజు ఇలాగే ఈ వైజయంతిమాల మొక్కని మీకు చూపిస్తూ మా చిన్ని కృష్ణయ్య సమక్షంలో ఈ వైజయంతిమాల విత్తనాలన్నీ కూడా నేను కలెక్ట్ చేయడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. మరి ఆలస్యం ఎందుకండి, కామెంట్ సెక్షన్లో ఎవరికి కావాలో నాకు వెంటనే మెసేజ్ పెట్టండి. ఈ విత్తనాలు మరి మీలో ఎంతమంది అందుకుంటారో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.